పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. మహిళలు స్ట్రాంగ్ గా ఉంటేనే సమాజం కూడా బలంగా ఉంటుందన్నారు. మరోవైపు ఏపీలో అసలు మహిళల రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు వైసీపీ నేతలు. ఏపీలో డ్వాక్రా మెప్మా వల్ల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నేత ఎన్టీఆర్ అని అన్నారు. ఏపీ అమరావతిలో మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు బాబు. మహిళల స్వయం బ్రాండ్ను గ్లోబల్ బ్రాండ్గా మార్చే బాధ్యత తనదన్నారు. మహిళా సాధికారతకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారన్నారు మంత్రి నారాయణ. మహిళలకు గౌరవం ఇచ్చే సమాజమే నిజమైన అభివృద్ధి సాధిస్తుందన్నారు. నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో నారాయణ పాల్గొన్నారు. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతోందని విమర్శించారు మాజీ మంత్రి రోజా. ఏపీలో మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు. ఏపీ తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళా సాధికారక పాలన మనకు అందిస్తే చంద్రబాబు నాయుడు కూటమి పరిపాలన ఏమిచ్చింది? నారావారి నరకాసుర పాలన ఇచ్చింది. మనకి గౌరవం లేదు, ముఖ్యంగా రక్షణ లేదు. ఒక హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. సీఎం చంద్రబాబు మహిళలకు అన్యాయం చేశారని ఆరోపించారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయకుండానే చేసినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. మహిళల కోసమే జగన్ 5 ఏళ్లలోనే 50 ఏళ్ల సంస్కరణలు తెచ్చారని అన్నారు సజ్జల. చంద్రబాబు నాయుడు ఎంత ఘోరంగా ఇది ఉంది, ముఖ్యంగా మహిళలకు సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెడితే ఈయన ఎట్లా కింద పడేసాడు కంప్లీట్గా. ఉచిత బస్సు ప్రయాణం ఒకటే చెప్తాడు, అది కూడా ఆ బస్సులు వీకేశాడు. ప్రయాణం ఇచ్చినాడు, బస్సులు వీకేశాడు. గ్యాస్ సిలిండర్ అన్నాడు, ఐ థింక్ ఒకటి ఇచ్చినట్టున్నాడు. డ్వాక్రా వాళ్లకు విపరీతంగా హెల్ప్ చేశాను, ఎక్కడ లేని ఇది చేశాను అంటున్నాడు. 0 వడ్డీ ఇంతవరకు క్లియర్ చేయలే, నాకు తెలిసి ఇంతవరకు క్లియర్ చేయలే. ఏపీ వ్యాప్తంగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. మహిళలకు చేసిందేమీ లేదని టీడీపీ విమర్శిస్తూ ఉండగా తామే మహిళలకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.